గోవాలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చింది. అయితే మనోహర్ పారికర్ మరణం తర్వాత థ్రెట్ వచ్చినా మళ్ళీ సెటరేట్ చేసుకోగలిగింది. ఇప్పుడు గోవా రాజధాని పనాజీ మున్సిపల్ కార్పొరేషన్ సీసీపీ ఎన్నికల్లో బీజేపీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొన్న 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో నిన్న మొత్తం 30 స్థానాల్లో బీజేపీకి తో పాటు మిత్రపక్షాలు కలిపి 27 స్థానాలు గెలుచుకున్నాయి. పాణాజీ ఎమ్మెల్యే వాస్తవంగా ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి అటనాసియో బాబుష్ తను లీడ్ చేశాడు. దీని మొత్తాన్ని కూడా మొన్సిరెట్ నేతృత్వంలోని బీజేపీ మద్దతు ఉన్నటువంటి ప్యానెల్ 27 వార్డులు గెలుచుకుని 30కి గాను మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ ఆధ్వర్యంలోని అమీ పంజేకర్ ప్యానెల్ కేవలం 3 స్థానాల పరిమితమైంది. మనోహర్ పారికర్ భారతీయ జనతా పార్టీ వీర కట్టర్ కార్యకర్త. తను చిట్ట చివరి దాకా కూడా పార్టీని వదిలిపెట్టలేదు, ప్రాణాలు కోల్పోయేది. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా అమీ పంజేకర్ అని పార్టీ పెట్టాడు. తను 3 స్థానాలు పరిమితమయ్యాడు. ఆ లెక్కను చూస్తే 30 బీజేపీ గెలుచుకున్నట్టు, బీజేపీ రెబల్ గెలుచుకున్నట్టు. ఆప్ కూడా ట్రై చేసింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ చివరికి ఈ పారేకర్ కొడుకు పార్టీకి మద్దతు ఇచ్చి సర్దుకున్నాయి. ప్రస్తుతం మేయర్ రోహిత్ మెన్సరేట్ వార్డు 4వ వార్డు నుంచి మళ్ళీ గెలిచాడు. మార్చి 11న జరిగిన ఎన్నికల్లో 69.07% పోలింగ్ నమోదైంది.